हाय फ्रेंड्स वेलकम टू श्री विद्या कुकिंग व्लॉग्स तैयार చేసుకోబోయే రెసిపీ అలసందల ఫ్రై। ఈ ఫ్రై మార్నింగ్ టిఫిన్ కాను ఈవినింగ్ స్నాక్స్ కాను యూస్ చేసుకోవచ్చు। వెయిట్ లాస్ పర్పస్ కి చాలా ఉపయోగపడుతుంది। దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా ప్రెషర్ కుక్కర్ ని తీసుకొని అందులో 1 కప్ అలసందలను తీసుకొని నీట్ గా శుభ్రపరచుకొని అలసందలు మునిగే వాటర్ ని యాడ్ చేసుకొని 1 or 2 విజిల్స్ వరకు ఉడకబెట్టుకోవాలి। నాకు ఇక్కడ 2 విజిల్స్ వరకే అలసందలు పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయి। ఈ విధంగా సాఫ్ట్ గా ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి। అలను పోపు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కాక అందులో 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని 4-5 ఎండు మిరపకాయలను కూడా ఈ పోపులో వేసుకోవాలి। మిరపకాయలు ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయను చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఈ పోపులో వేసుకోవాలి। ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి। 4-5 వెల్లుల్లి రెబ్బలను ఇలా తీసుకొని కచ్చాపెచ్చగా దంచి ఈ పోపులో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది। 1 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా కలుపుకోవాలి। ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్న అలసందలను తీసుకొని ఈ పోపులో వేసుకొని నేను చూపించిన విధంగా కలుపుకోవాలి। అలసందలను పోపులో వేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి। ఈ రెసిపీలో టేస్టీకి సరిపడా కారాన్ని మరియు టేస్టీకి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా కలుపుకోవాలి। 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి। అంటే 3-4 అవర్స్ వరకు ఆకలి అనేది ఉండదు। అందుకని వెయిట్ లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది। డైట్లో మెయింటైన్ చేయొచ్చు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్।